మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఓ గ్రామంలో బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఎస్ఐ తెలిపారు. శనివారం నమోదు చేసిన పోక్సో కేసుల వివరాల ప్రకారం బాలిక తన ఏజ్ 16 సంవత్సరాలు. తల్లిదండ్రులు శుక్రవారం మరమరాలు అమ్ముకునేందుకు వర్గల్ మండలంలోని అనంతగిరి పల్లెకు వెళ్ళగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని బాలిక చిన్నాన్న, అన్న కలిసి తూప్రాన్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రుడు తూప్రాన్ ఆసుపత్రిలో ఉండగా అదే గ్రామానికి చెందిన లక్కావత్ ప్రవీణ్ బాలిక పిన్నిని ద్విచక్ర వాహనంపై ఆసుపత్రిలో దింపి వచ్చాడు. అప్పుడే బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉందన్న విషయం గ్రహించాడు. సాయంత్రం బాలిక పొలం పనులకు వెళ్ళి వచ్చి గుడిసెలో నిద్రపోయింది. ముందే ప్రణాళిక వేసుకున్న ప్రవీణ్ మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయి పల్లెకు చెందిన రాజును పిలిపించాడు. ఇద్దరు కలిసి రాత్రి గుడిసెలోకి దూరి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారాన్ని కొడిగట్టారు. అర్ధరాత్రి బాలిక చిన్నాన్న రాగా గుడిసెలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. లోపలి నుంచి తడికలు తీయకుండా ఎవరో అడ్డుపడుతున్నట్టు గమనించి బాలిక చిన్నాన్న అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అందరూ కలిసి నిందితులను పట్టుకొని చేగుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికకు చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడండి ఎంత ఘోరమో. ఒంటరిగా ఉన్న బాలికను అత్యాచారం చేసిన నిందితులు, అది కూడా ఆపదలో ఉన్నదాన్ని.